ఈ మధ్య కాలంలో సినిమా వేదికలపై రాజకీయాల గురించి మాట్లాడడమే ఎక్కువగా వినిపిస్తోంది. సినిమాను సినిమాలాగా కాకుండా రాజకీయాల కోసం వాడుకోవడం, రాజకీయాల్లో సినిమాల ప్రస్తావన రావడం అనేది ఎప్పటికప్పుడు వివాదాస్పదం అవుతూనే ఉంది. తాజాగా లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో 11 మేకల కామెంట్స్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టార్గెట్ అయ్యారు కమెడియన్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్. ఈ నేపథ్యంలో తాజాగా మరో కమెడియన్ హైపర్ ఆది టార్గెట్ అవుతున్నారు. మరి ఆయన్ని టార్గెట్ చేయడానికి కారణం ఏంటి అంటే, సోషల్ మీడియా వేదికగా నెక్స్ట్ టార్గెట్ నువ్వే, ఈసారి స్ట్రాంగ్గా ఇస్తాం నీకు అంటూ హైపర్ ఆదికి వార్నింగ్ మెసేజ్లు కూడా పోస్ట్ చేస్తున్నారు కొంతమంది. గతంలో హైపర్ ఆది చేసిన కామెంట్స్ వీడియోని ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. ఆ వైరల్ వీడియోలో హైపర్ ఆది కూడా అచ్చం పృథ్వీలాగే 11 అంటూ సెటర్స్ పేల్చారు. కమిటీ కుర్రాళ్ళు మూవీ ఈవెంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా హైపర్ ఆది మాట్లాడుతూ, నిహారిక వాళ్ళ బాబాయ్ గారి లాగానే ట్రెండ్ ఫాలో అవ్వదు, సెట్ చేస్తుంది. అందుకే ఏకంగా 11 మంది హీరోస్ని పెట్టి సినిమా తీసింది. రీసెంట్గా 11 మంది క్రికెటర్స్ మన దేశానికి వరల్డ్ కప్ తెచ్చినట్టు ఈ 11 మంది హీరోలు నిహారికకు మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను. మనకు 11 అంటే చాలా గుర్తుకొస్తాయి, కానీ ఈ సినిమా తర్వాత మాత్రం ఈ హీరోలే గుర్తుకొస్తారు. అదే నేను నమ్ముతాను అంటూ హైపర్ ఆది కామెంట్స్ చేసిన వీడియో వైరల్ అవుతుంది. ఇక లైలా మూవీ ఈవెంట్లో 11 మేకల కామెంట్స్తో వివాదంలో చిక్కుకున్నారు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ. ఆయన కామెంట్స్ వల్ల వివాదం చెలరేగడంతో సినిమా నిర్మాత, హీరో వచ్చి క్షమాపణ కూడా చెప్పారు. అయినప్పటికీ రోజు రోజుకు వివాదం ముదురుతుండడంతో ఆసుపత్రి పాలైన ఆయన సైబర్ క్రైమ్కి కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత తగ్గక తప్పలేదు. ఫిబ్రవరి 13న సాయంత్రం స్పెషల్ వీడియోను కూడా రిలీజ్ చేసి అందులో సినిమాని సినిమాలాగా చూడాలని కోరారు. తాను చేసిన కామెంట్స్ ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే అందరికీ క్షమాపణ చెబుతున్నా అన్నారు. లైలా మూవీని బైకాట్ చేయొద్దు, వెల్కమ్ చేయండి అని రిక్వెస్ట్ చేశారు. అయినప్పటికీ మూవీ మాత్రం డిజాస్టర్ అయింది. అయితే ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఇలాంటి బెదిరింపులు ఎక్కువ అవుతున్నాయి. అసలు సినిమాలతో రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు కాబట్టి సోషల్ మీడియాలో ఇలాంటివి తగ్గాలి. అంతేకాకుండా లైలా మూవీ డిజాస్టర్ కావడానికి కారణం డైరెక్టర్. ఈ సినిమా కథాకథనం వల్లే డిజాస్టర్ అయింది. అంతే తప్ప బైకాట్ లైలా ట్రెండ్ ఎఫెక్ట్ అయితే కాదని ఇండస్ట్రీలో టాక్ అయితే నడుస్తోంది.